యూట్యూబ్కి వచ్చా బికాస్ కొంచెం హెల్త్ ఇష్యూస్ సరిగ్గా లేను. అండ్ చెప్పాలా వద్దో కూడా తెలియదు, బట్ కొంచెం డిస్టర్బ్గా ఉన్నా. సో అందుకే నేను బ్లాగ్ అంటే ఏది చేయలేకపోయాను. సో ఇప్పుడు మళ్ళీ పర్ఫెక్ట్ మీన్స్ లైక్ నార్మల్ లైఫ్కి వచ్చేసా. సో ఈరోజు నేను మీకు ఏం చూపించబోతున్నాను అంటే గోధుమ పిండితో స్వీట్ అనమాట. అంటే స్వీట్ కాదు, నమ్మక పొడవలు ఉంటాయి కదా, నమ్మక పొడవలాగా గోధుమ పిండితో షుగర్ వేసి షుగర్ స్వీట్ చేస్తాను అనమాట. అంటే నమ్మక పొడవలాగానే ఉంటాయి, బిస్కెట్స్ లాగా. బట్ బిస్కెట్స్ లాగా ఇంత దొబ్బుగా ఉండవు, సన్నగా ఉంటాయి. సో యాక్చువల్గా నేను మీకు పిండి కలిపేటప్పుడు చూపిద్దాం అనుకున్నా, బట్ వీడియో చేస్తా అనే ఒక ప్లానింగ్లో లేకుండా నేను. సో చేసేద్దాం కదా అని చెప్పి పిండి కలిపి పక్కకు పెట్టేసిన. సో పిండి షుగర్ అన్నీ మిక్స్ చేసి పెట్టాను. బట్ ఆ పిండి ఎలా కలిపాను ఏంటంటే మీకు నేను చూపిస్తాను క్లియర్గా. బట్ నేను వీడియో చేయాలనుకోలే కదా, సో అందుకే అట్లా కలిపేసిన. అండ్ నా స్టవ్ చూసి కూడా షాక్ అవ్వద్దు, కొంచెం లేజీ అయినా. అండ్ పప్పు కుక్కర్ విజిల్ ఉంటుంది కదా, అది నా మాట వినట్లేదు, పొంగుతూనే ఉంది. సో పొంగని వదిలేసా, ఇంకా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ దాన్ని. అండ్ ఇంకా అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటా. ఈ లాక్డౌన్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నేను తప్ప అందరూ ఎంజాయ్ చేస్తున్నారేమో. నాకైతే హోమ్ సిక్ అయిపోయినట్లు. లైక్ ఏంటంటే ఇంట్లో ఉండి సిక్ అయిపోయాను. అండ్ ఇంకోటి హోమ్ సిక్ ఏంటంటే మమ్మీని చూడక చాలా రోజులు అయిపోయింది. సో హైదరాబాద్లో ఉండి కూడా ముఖం చూసుకోలేని పరిస్థితి. ఇఫ్ కరోనా వస్తే ముఖం చూసుకోకుండానే వెళ్ళిపోతాం. సో ఎక్కడో బయట దేశాల్లో, ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేట్లో ఉండి బాధపడుతున్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలియదు. బట్ హైదరాబాద్లో ఉండి కూడా ముఖాలు చూసుకోలేకపోతున్నాం అంటే ఇంత దరిద్రమైన లైఫ్ ఎవరికి రాకూడదు. లైక్ పక్కనున్నా కూడా తెలియట్లేదు ఏం జరుగుతుందా అని. అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఏరియాలో నిన్న మార్నింగ్ 8 o'clock లైక్ ఇట్లా లేవగానే ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. ఏంటంటే డిజాస్టర్ టీమ్, శానిటైజర్ టీం మొత్తం ఓవరాల్గా పోలీస్ అందరూ వచ్చేసారు. ఏమైందని గబగబగా బాల్కన్లోకి వెళ్ళి చూస్తే 8 members పాజిటివ్ అంట. సో నేను లొకేషన్ పేరు చెప్పదలుచుకోలేను బికాస్ చాలామంది భయపడతారు. సో అందుకే నేను లొకేషన్ నేమ్ ఏం చెప్పట్లేదు. బట్ మా ఏరియాలో వచ్చి 8 members పాజిటివ్. యాక్చువల్గా మా ఇంటి వెనుక ఒక పెద్ద విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అనమాట. సో అందులో సెక్యూరిటీ అంట అతను. సో అతన్ని కలవడానికి ఒక అబ్బాయి ఫ్రెండ్ జూబ్లీ హిల్స్ నుంచి వచ్చారంట. సో బ్యాచిలర్స్ అందరూ 8 members ఒక రూమ్లో ఉంటారంట. సో ఎవరైతే పర్సన్ జూబ్లీ హిల్స్ నుంచి కలవడానికి వచ్చాడో ఆ అబ్బాయికి కరోనా ఉందంట. సో ఎవరికి తెలీదు. తర్వాత ఎఫెక్టెడ్ అని తెలిసిన తర్వాత ఆల్మోస్ట్ అందరినీ టెస్ట్లు అవన్నీ చేస్తే అందరూ పాజిటివ్ అని వచ్చింది. ఒక ఏమంటారు సైన్యం లాగా వచ్చారనమాట అందరూ. డిజాస్టర్ టీం కానీ శానిటైజర్ టీం కానీ అందరూ వచ్చేసి ఇంకా మాకు అంటే నియర్ బై ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ టెస్టులు చేసి వెళ్ళారనమాట. ఇంటింటికి వచ్చి టెస్ట్ చేసుకుని వెళ్ళారు. సో సేఫ్ అనమాట మేము. బట్ భయం వేస్తుంది బయటికి వెళ్ళాలంటే బికాజ్ మాకు 100 meters కూడా కాదు, ఇంకా చాలా తక్కువే. సో కొంచెం భయంగా ఉంది. సో అంటే భయంతో బతకాలి, భయంతో ఉండాలి అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. అంటే కష్టాలు అందరికీ వస్తాయి, కష్టాలు ఎవరికి రావని కాదు, అందరికీ వస్తాయి కష్టాలు. ఇప్పుడు నవ్వానికి ఎన్ని కష్టాలు. సో రెసిపీ చూపించడానికి వచ్చేసాను. సో ఫస్ట్ మీకు పిండి చూపించారు కదా. సో ఇది పిండి ముద్ద. అంటే గోధుమ పిండిలోనే నార్మల్గా కొంచెం ఆయిల్, కొంచెం పాలు అండ్ షుగర్. అంటే ఇంత పిండికి షుగర్ ఎంత కావాలో మీకు అందాజ తెలిసిపోతుంది. సో నేను ఎంత తీసుకున్నానని మీకు చెప్పలేకపోతున్నా. సో కలిపి కొంచెం నీళ్ళు పోసి కొంచెం పాలు వేసి కలిపి పక్కకు పెట్టాను అనమాట. సో ఇలా స్టిక్కీ అయిపోతుంది, అంటే షుగర్ మెల్ట్ అవుతుంది కదా. సో అందుకని అనమాట. సో ఇలా ముద్ద చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానో చూడండి. సో ఇలా ముద్ద తీసుకోవాలి. ఓకే, ఇలా ముద్ద. దీన్ని నార్మల్ పిండిలో అద్దాలి. దీన్ని మనం చపాతీ చేసుకోవాలి. ఓకే, ఇలా కొంచెం మెత్తగా అయిపోతుంది, షుగర్ ఉంది కదా. సో కొంచెం ఎక్కువ పిండి తీసుకోండి, పొడి పిండి. ఇలా ఓకే, ఇలా ఇంతే. సో కొంచెం పొడి పిండి ఎక్కువ పడుతుంది. ఓకే, ఇంత కట్ చేసేసుకోవాలి. ఇంత సైజు కావాలి మనకి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలన్నమాట. నేను బాక్స్ షేప్లోనే కట్ చేసుకుంటున్నా, నాకు ట్రయాంగిల్ వద్దు. ఇలా గట్టిగా రుద్దద్దు. గట్టిగా రుద్దితే మన రొట్టెలు చేసే పీట ఉంది కదా, దాని మీద గీతలు పడతాయి. అప్పుడు నార్మల్గా మనం రొట్టెలు చేసినా కూడా గీతలే పడతాయి, అంటే రొట్టె గీతలు వస్తుంది. సో కొంచెం స్లోగా జస్ట్ ఇట్లాంటి నైఫ్ ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఇలా చేసేసుకోవాలి. సో ఆయిల్ ఆల్రెడీ నేను వేడి పెట్టిన. డైరెక్ట్ ఇప్పుడు నేను ఆయిల్ వేసేసుకుంటా. అది ప్లేట్లో తీసి పెట్టుకున్నా, ఎందుకంటే ఆయిల్ వేడయ్యేలోపు ఇంకొక చపాతీ చేసుకుంటా. సో అందుకని అనమాట. కొంచెం స్టిక్కీగా ఉంటుంది. కొంచెం ఎక్కువ పిండి తీసుకుంటే మనకి ఏమంటారు ఈజీగా వచ్చేస్తుంది చపాతీ అనేది.
సో ఇలా ఇలా కానీ చాలా టేస్ట్ ఉంటాయి తెలుసా ఇవి తింటుంటే. ఒక మంచి క్రిస్పీగా. అండ్ ఏంటంటే టైం పాస్, అంటే ఇంట్లో ఉండి ఏమైనా తినాలనిపిస్తే కుర్కురే అలాంటివి కాకుండా ఇవి తింటే చాలా బాగా ఉంటుంది. సో స్నాక్స్ ముచ్చట్లు ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అందరూ ట్రై చేయండి. సో నాకు ఇది ఇంత చాలు, అది మరీ చన్నగా అయిపోయింది బక్కగా. సో ఇది కొంచెం దొబ్బుగా చేస్తా, ఇంతే, ఎక్కువ కట్ చేయకండి, చెప్పిన బండ పాడవుతుందని. ఏ షేప్ అయినా చేసుకోవచ్చు మనకి, బికాజ్ మనం తినేదే కదా. సో మన లోపల పోతే షేప్ ఉండదు కదా, సో ఏ షేప్ అయినా చేసేసుకోవచ్చు. ట్రయాంగిల్, రెక్టాంగిల్, డైమండ్ ఇలా ఏదైనా వేసుకోవచ్చు. బట్ నేను నార్మల్గా వేసుకుంటున్నా, నాకు నచ్చిన షేప్. బికాజ్ నాకు అంత షేప్లు ఏం అవసరం లేదు, నేను ఇట్లా కాంగానే ఇట్లా తినేస్తా. సో మనకు షేప్ అవసరం లేదు, నేను స్క్వేర్లోనే కట్ చేసుకుంటున్నా, చూస్తురా ఇంతే. కొంచెం స్టిక్కీ ఉంటుంది కాబట్టి ఇట్లా స్టిక్ అయితే ఉంటుంది, కొంచెం జాగ్రత్త. చలో ఇది కూడా అయిపోయింది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఎట్లా ఫ్రై చేసుకుంటున్నానో చూపిస్తాను. సేమ్ పూరీలు ఎట్లా ఫ్రై చేస్తాం అట్లనే ఫ్రై చేయాలన్నమాట వీటిని. సేమ్ పూరీలు ఎట్లా చేస్తామో అంతే. బట్ ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నా, ఆల్రెడీ ఆయిల్ వేడైపోయింది. సో నేను చేసి పెట్టుకున్నవి ఇవి అనమాట. నెక్స్ట్ మిగతాయి బబ్బు చేస్తుండు, నేను ఇవి కాలుస్తున్నా. సో ఇలా అనమాట, కొంచెం పిండి పెట్టుకోండి కింద అంటే లైక్ అంటుకోకుండా. సో ఇప్పుడు ఇవి ఇందులో వేసేస్తున్నా. చూడండి పాపడాల్లాగా తలలాడతాయి. కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకుందాం, తలలాడతాయి. వాతి కమ్మింగ్ టన్ 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 టన్. నాకు తినడానికి ఏమీ లేక ఇలా చేసుకోవాల్సి వస్తుంది. నాలా ఎంతమంది చేస్తున్నారో చెప్పండి ఎక్స్పెరిమెంట్ ఫుడ్. సో పర్లేదు, ఎక్స్పెరిమెంట్ కూడా అప్పుడప్పుడు మనకి ఏమంటారు మంచిగా అయిపోతుంది అనమాట, చాలా టేస్టీ ఉంటుంది. నెక్స్ట్ అది మనం చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. కొంచెం ఒక్కొక్కటిగా వేసుకోవాలి, అన్నీ వేస్తే పిండి ముద్దల్లాగా అయిపోతాయి. సో కొంచెం ఒక్కొక్కటిగా వేసుకోవాలి, ఇలా అనమాట. చాలా అవుతాయి తెలుసా, కొంచెం ఒక 100 గ్రామ్స్ పిండిలో మనకి బిస్కెట్లు ఒక 200-300 అవుతాయి. చాలా చీప్ కదా, ఈజీగా మనకి కొంచెం దాంట్లో ఎక్కువ తిండి వస్తుంది. సో ఇలా వేసుకోవాలి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా చూస్తున్నారా ఫ్రై అవుతున్నాయి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసాయి. ఇప్పుడు ఇవి మనం తీసేద్దాం. ఎక్కువసేపు పెడితే మాడిపోతాయి, మాడి మసి బొగ్గులు అవుతాయి. సో కొంచెం జాగ్రత్త, ఇలా వేసేసుకుందాం. ఓకే చూసారా, సో ఈ కలర్ వస్తే చాలు మనకి, పర్ఫెక్ట్ అనమాట. క్రంచీ ఉంటాయి తినడానికి. సో ఇదనమాట, ఇది పక్కన పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ మళ్ళీ వేస్తున్నా. సో ఇదనమాట ట్రయాంగిల్, ఇది బబ్బు చేసిన ట్రయాంగిల్, నేను స్క్వేర్ చేసిన. సో ట్రయాంగిల్ అన్నీ వేసేద్దాం. కొంచెం జాగ్రత్త, ఆయిల్ వేడి ఉంటుంది, ఆవిరి తగులుతూ ఉంటుంది. అరే నా కెమెరా ఊపకండి బై, వెయిట్ అమ్మో వేడిగా ఉందిరా. కొంచెం చిన్నగా పెట్టుకొని వేసుకుందాం కదా. చూసారా గోల్డెన్ బ్రౌన్కి అయిపోతున్నాయి అప్పుడే. ఇది ఎంత ఫాస్ట్గా అంటే ఆయిల్ బాగా వేడిగా ఉంటే తొందరగా అయిపోతుంది, మనకి కష్టమేమి ఉండదు. సో చూసారా ఎన్ని చెమటలు వస్తున్నాయి. ఇగో ఇక్కడ నా మూతిని చూడండి ఎన్ని చెమటలు వచ్చేస్తున్నాయో. ఇంత పెద్ద యూటిలిటీ ఉంది, ఇంత పెద్ద డోర్ ఉంది, గాలి వస్తలే, చెమటలు అయిపోతున్నా. ఇంకొంచెం అయితే కళ్ళు తిరిగి టింగ్ 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 నడిపోతా, మళ్ళీ పేషెంట్ని అయిపోతా. నో పేషెంట్ని కాను నేను. టింగ్ 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 నాకు ఆగట్లే, మీకు చూపించే వరకు నాకు ఆగదు. టింగ్ 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 చూసారా ఎంత బాగున్నాయో. టింగ్ 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 టింగ్. అమ్మో వేడుకునే. అబ్బో కొట్టినా. ఎంత బాగుంది సార్, తిన్నాక ఒక క్రిస్పీ టేస్ట్ వస్తుంది. సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ఫుడ్ అనమాట. అంటే నాకు తెలియదు దీని ఏమంటారో కూడా నాకు తెలియదు. బట్ నమ్మక కూడా అని చెప్పిన. బట్ నమ్మక కూడాలో నమ్మక ఉంటుంది, ఓమా ఉంటుంది,
సాల్టెడ్ ఉంటుంది కదా, అవి సాల్టెడ్ ఉంటాయి. బట్ ఇది స్వీట్ అనమాట. సో దీన్ని ఏమంటారు? స్వీట్ నమ్మక కూడా ఏమంటారు బాబు, దీని పేరేందో తెలియట్లేదు. సో ఎక్స్పెరిమెంట్ ఫుడ్ అనమాట. స్వీట్ డైమండ్ బిస్కెట్స్. మీకు తెలుసా బబ్బు చూడండి అన్ని డైమండ్ చేసిండు, నేను స్క్వేర్ అడిగితే డైమండ్ చేసిండు. సో స్వీట్ డైమండ్ బిస్కెట్స్. బిస్కెట్స్ అంటే మళ్ళీ షాక్ అయిపోతారేమో. సో ఇవి బక్క బిస్కెట్లు, బక్క బిస్కెట్లు, దొబ్బు బిస్కెట్లు కావు, బక్క బిస్కెట్లు. నెక్స్ట్ దొబ్బు బిస్కెట్లు కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తా, మీకు చూపిస్తా, ఓకేనా? బట్ పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఈ ఫుడ్. సో ఎంత లేదు, కొంచెం షుగర్, కొంచెం పిండి, ఇంత అవుతుంది, అది కాస్త ఇన్ని అవుతాయి. చాలా బాగుంటుంది కదా. అట్లా కొంచెం దాంట్లో ఎక్కువ ఫుడ్ వస్తే నాకైతే ఫుల్ మంచిగా అనిపిస్తుంది. పోయి ఎంజాయ్ చేస్తూ ఉంటాను నేను ఆ ఫుడ్ని. నా సంతోషం చూడు నా ముఖంలో. వచ్చేసా, నా నోరు నడుస్తూనే ఉంది. సో బిస్కెట్స్ రెడీ. సో చూస్తున్నారా బక్క బిస్కెట్స్ ఎందుకన్నా తెలుసా? ఎంత సన్నగా ఉన్నాయి చూసారా, ఎంత ఫ్లాట్గా ఉన్నాయి, ఇవి కనిపిస్తుందా ఇక్కడ? ఓకే, సో ఇంత ఫ్లాట్ బిస్కెట్స్ అనమాట ఇవి. లైక్ నమ్మక పొడలానే ఉంటాయి, డైమండ్ షేపు, స్క్వేర్, రెక్టాంగిల్ అన్నీ వేసుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు. సో ఇవి నా బిస్కెట్స్. ఇవి వేడివేడిగా తినదు. అబ్బో కాలుతుంది, అబ్బో కింద. యాక్చువల్లీ ఇవి వేడివేడిగా తినద్దు, చేసిన తర్వాత గాలి కంటే చల్లగా అయిన తర్వాత తింటే సూపర్ ఉంటుంది. సౌండ్ చూసిరా అంత క్రిస్పీ ఉంటాయి అన్నమాట, సూపర్ ఉంటాయి. పిల్లలు అయితే సూపర్గా తింటారు. పిల్లలకి స్కూల్స్ కూడా స్నాక్స్గా బాగా పనికొస్తాయి ఇలాంటి. సో ఎక్స్పెరిమెంట్ ఫుడ్ సక్సెస్. ఎంత మంచిగా చేసినా కదా. సో నమ్మక పొడ బదులు స్వీట్ పొడా, స్వీట్ పొడా, స్వీట్ పొడా పెట్టావా చెయ్యి, అటు చెయ్యి, చల్లగా అయితే తిందామంటే నేను తింటూనే ఉన్నా. బాయ్. నచ్చితే ప్లీజ్ షేర్, లైక్, కమెంట్ అండ్ ప్లీజ్ మర్చిపోతూ సబ్స్క్రైబ్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.